జీటీఆర్ఈ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ పరిధిలోని ఈ జీటీఆర్ఈ కూడా ఇంకొక ఆవిష్కరణ చేసింది. ఫస్ట్ ఇండిజినియస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ 350 కిలోగ్రామ్స్ థ్రస్ట్ని కలిగి ఉండేటువంటి ఈ ఇంజన్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ బేస్డ్ సంస్థ, ప్రైవేట్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి వాళ్ళ టెక్నాలజీ పార్ట్నర్గా వాళ్ళని ఎంచుకున్నట్టుగా సమాచారం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈవెన్ అటు ప్రైవేట్ రంగంలో అద్భుతమైన టెక్నాలజీని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు, అండ్ గవర్నమెంట్ తరపున డిఆర్డిఓ పరిధిలో కూడా టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. మంచి గొప్ప అంశం ఏంటి అని అంటే టెక్నాలజీ రీసెర్చ్ చేయడం గవర్నమెంట్ చేస్తుంది, కానీ మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి మళ్ళీ వాటిని ఇంకొంచెం డెవలప్ చేసే విధంగా చేయడం అనేది నిజంగా గొప్ప అంశము. ఒకసారి ఈ డీటెయిల్స్ చెప్తారా సార్ దీని గురించి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మనకు డిఆర్డిఓ టెక్నాలజీ తయారు చేస్తుంది, దానికి ప్రైవేట్ పార్ట్నర్ పెట్టుకుని వాళ్ళకి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఎకో సిస్టమ్ తయారు చేస్తారు. ఏ ఒక్క కంపెనీ 100% కాంపోనెంట్స్ తయారు చేయరు. దాంట్లో ఎంత ఇండిజినస్ కంటెంట్ ఉంటుంది, ఎంత ఇంపోర్టెడ్ కంటెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి నిర్ణయం అవుతాయి. కానీ ఈ కేసులో ఇందాక చెప్తున్నటువంటి ఏదైతే జీటీఆర్ఈ ఏదైతే అచీవ్ చేసిందో, జీటీఆర్ అంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది డిఆర్డిఓ కింద ఉన్నటువంటి అనుబంధ సంస్థ. అది వాళ్ళు చేసినటువంటి ఇంజన్ రీసెర్చ్ లో ఒక ఇండిజినస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ 350 కిలోస్ అది వాళ్ళు తయారు చేయగలిగారు. తయారు చేసి దాన్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఎవరికి ఇచ్చారు? వాళ్లకు ఆజాద్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు. ఆజాద్ ఇంజనీరింగ్ ఎక్కడ ఉంది? మన హైదరాబాద్లో. ఆజాద్ ఇంజనీరింగ్ యొక్క సిఇఓ రాకేష్ చోప్దార్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. జీటీఆర్ఈ చాలా ఆవిష్కరణలు చేస్తుంటుంది, ప్రభుత్వ రంగ సంస్థ డిఆర్డిఓ వాళ్ళు చాలా మంది పార్ట్నర్స్ పెట్టుకొని చేశారు. కానీ దీంట్లో మనకు రాకేష్ చోప్దార్ చాలా ముఖ్యం. మనం అగైన్ మళ్ళీ జెన్జీ వస్తే కనుక రాకేష్ చోప్దార్ మనకు ట్రినిటీ స్కూల్, మనకు హైదరాబాద్ ఉన్నటువంటి ట్రినిటీ స్కూల్ అంటే ఒక ఎలీట్ స్కూలే. వాళ్ళ తండ్రి అంటే అంటే మనం అల్ట్రా రిచ్ కాకపోవచ్చు, కానీ తప్పకుండా అతను కూడా ఒక బిజినెస్ మ్యానే. తనకు ఒక ప్రైవేట్ గ్యారేజ్ ఉండేది, దాంట్లో ఆయన మనకు బేసిక్ మనకు మేకులు, తర్వాత స్క్రూస్, నట్స్, బోల్ట్స్ ఇటువంటివన్నీ తయారు చేసేటువంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఆయన దగ్గర ఉంది, అది చేస్తుండేవారు. ఇతను రాకేష్ చోప్దార్ వచ్చేసి వాళ్ళ అంటే 10th క్లాస్లోనే స్కూల్ వదిలేసి 10th కంప్లీట్ చేయలేదు ఆయన. వాళ్ళ తండ్రితో చేరి అతనికి ఇంట్రెస్ట్ తోటి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ప్రెసిషన్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. నీష్ ఇంజనీరింగ్, ఎక్కడ ఇంకా ప్రపంచంలో లేనటువంటి కాంపనెంట్స్ అన్ని కూడాను అంత ప్రెసిషన్ తోటి చాలా కేర్ఫుల్గా చేయవలసిందంటే అంటే అంటే ఇంత చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. అటువంటి కాంపనెంట్స్ అన్ని పిక్ చేసుకుని ఏరో డైనమిక్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా అతను అచీవ్ చేయడం మొదలుపెట్టాడు. స్టోరీ కట్ చేస్తే ప్రాట్ అండ్ విట్నీ కావచ్చు, మనకు రోల్స్ రాయ్స్ కావచ్చు, తర్వాత మనకు అమెరికాలో ఉన్నటువంటి చాలా కంపెనీలు, అలాగే మనకు హెచ్ఏఎల్, వీటికి అన్నిటికి కూడాను క్రిటికల్ కాంపనెంట్స్ ఇతను తయారు చేసి ఇస్తున్నాడు ఆజాద్ ఇంజనీరింగ్. ఇప్పుడు డిఆర్డిఓకి సంబంధించిన జీటీఆర్ఈ ఈ 350 kgs టర్బోజెట్ ఇంజన్ ఏదైతే వాళ్ళు అచీవ్ చేయగలిగారో, ఈ ఆజాద్ ఇంజనీరింగ్కి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆజాద్ ఇంజనీరింగ్ మాస్ ప్రొడక్షన్ చేయబోతుంది, హైదరాబాద్ బేస్డ్. అండ్ ఈ నీట్లు గీట్లు పక్కన పెడితే అతను 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. ఈరోజు ప్రపంచంలోనే ఈవెన్ రోల్స్ రాయ్స్ లాంటి ప్రెసిషన్ ఇంజనీరింగ్ మీద నమ్మేటువంటి కంపెనీలు కూడా ఇతని దగ్గర వస్తున్నాయి. మన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ పెడుతుంటాయి. మనకు బోయింగ్లు, మనకు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాసింజర్ ఎయిర్లైన్స్ లో మనకు ఇంజిన్స్ రోల్స్ రాయ్స్ మనం చూస్తుంటాం. అంటే వాటిల్లో క్రిటికల్ కాంపనెంట్స్ హైదరాబాద్లో తయారు చేస్తున్నాడు. సో ఎంత గర్వించదగిన విషయం. అందుకని జీటీఆర్ఈ ఇతని నమ్మి ఇతని ట్రాన్స్ఫర్ చేశారు ఆ టెక్నాలజీ. సో ఇది మన కెపాసిటీ బిల్డింగ్ ఎలా జరుగుతుందో మన దేశంలో మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనకు రాకేష్ చోప్దార్ గారికి, అలాగే మనకు జీటీఆర్ఈ టీమ్కి, వీళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుదాం. ఇది అఫ్ కోర్స్ దీని అప్లికేషన్ ఫైనల్ ఎక్కడ పెడతారని మనకు ఇంతవరకు చెప్పట్లేదు వాళ్ళు. అవి డెఫినెట్గా 350 kN అంటే కనుక మనకు మోస్ట్ లైక్లీ మన మేజర్ హెవీ లిఫ్ట్ మన ఏవైతే అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి దాంట్లో వాడతారు. ఇవి మోస్ట్ లైక్లీ ఘాతక్ మనకు తెలియదు. ఘాతక్లో ఆఫ్ కోర్స్ మనం కావేరి వాడుతున్నాం, ఇంకా ఇతరత్ర ఇటువంటివి చాలా ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి, వాటిలో వాడతారు. బహుశా కొన్ని మేజర్ మిజైల్స్ కూడా వాడినా ఆశ్చర్యపడక్కర్లేదు. మనకు అది ఎండ్ యూజ్ మనకు చెప్పట్లేదు, కానీ తప్పకుండా ఇది మాస్ ప్రొడక్షన్ ఈ రోజు మన హైదరాబాద్లో మనం తయారు చేయబోతున్నాం ఇది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.